ఆన్లైన్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంట్లో ఉన్న మీ బంగారానికి వడ్డీ, మోదీ సంచలన స్కీమ్. బండి సాయి భగీరథను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్. తరుగు పేరుతో రైతులను దోచుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు. రేపటి నుండి శుభ కార్యాలకు బ్రేక్. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలకు చెప్పిన విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత విదేశీ మారక ద్రవ్యం నిల్వలపై ప్రభావం పడడంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు బంగారం కొనవద్దని ఆయన కోరారు. కానీ ప్రధాని చేసిన ఈ ప్రతిపాదనపై జ్యువెలరీ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల కోట్ల మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల దేశంలోని సుమారు 3.5 కోట్ల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఓవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు లక్షలాది కుటుంబాల జీవనోపాధిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అందుకే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఓ ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని వినియోగంలోకి తెచ్చి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అంతేకాదు ఈ స్కీమ్లో భాగంగా గోల్డ్ మెటల్ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. బ్యాంకులు వినియోగదారుల నుండి సేకరించిన బంగారాన్ని ఆభరణాలు తయారు చేసే వాళ్లకు రుణంగా ఇస్తారు. దీంతో జ్యువెల్లర్లు రూపాయలకు బదులుగా నేరుగా బంగారాన్ని రుణంగా పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రుణ కాల పరిమితి 180 రోజులు ఉంది. ఒకవేళ ప్రజలు ఈ స్కీమ్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యంగా చేరితే బంగారం దిగుమతులపై దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ కరెన్సీని ఆదా చేసుకోవచ్చు. అలాగే ఆభరణాల రంగాన్ని కూడా సంక్షోభం నుండి రక్షించే ఛాన్స్ ఉంటుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన బండి సాయి భగీరథను అరెస్టు చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఉన్మాది బండి సాయి భగీరథను వెంటనే పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తా వద్ద గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సాయి భగీరథ్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటంపై షేమ్ షేమ్ అంటూ గీతలు గీశారు. ఈ సందర్భంగా పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హరీష్ రెడ్డి మాట్లాడుతూ గత 3 నెలల నుండి బండి సాయి భగీరథ్ చేస్తున్న అకృత్యాలను బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకొని కాపాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అదే బాలిక కుటుంబంపై హనీ ట్రాప్ ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లొంగిపోయాడని, దీంతో సాయి భగీరథ్ను సీట్ విచారణ పేరుతో బెయిల్కు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భగీరథను అరెస్టు చేసి రాష్ట్రంలో ఉన్న మహిళలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లీమా భాను, పర్సా స్వాతి, జాహిద్ పాషా తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ కుమార్ గారి సుపుత్రుడు బండి సాయి భగీరథ్ అనే ఒక విధవ, ఒక ఉన్మాది, 25 ఏళ్ల ఉగ్రవాది ఒక మైనర్ బాలికను 17 ఏళ్ల బాలికను చెరబట్టి దొంగపరుచుకొని అనేక మార్లు మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేసి ఇలా ఉల్టా ఆ అమ్మాయి పేరు మీదనే హనీ ట్రాప్ అనే ఒక లంగ కేసు ఒకటి బనాయించి ఆ అమ్మాయి పరువును బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ 3 నెలల నుంచి తిరుగుతూ ఉంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో కేసు బనాయించకుండా నానా రకాల తిప్పలు పెట్టిన తల్లిదండ్రుల్ని, తర్వాత అమ్మాయిని
చివరికి మొన్న పోయి పేట్ బషీర్బాగ్ అనే ఒక పోలీస్ స్టేషన్లో కూర్చుంటే 6 గంటలు సమయం వృధా చేసి చివరికి పాక్సో కేసు పెట్టిర్రు. పాక్సో కేసులో విచారణ నిమిత్తమై 24 గంటల్లో ఆ దొంగని, ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయాల్సింది ఉండే. 24 గంటలు అయిపోయింది. ఇలా 6వ రోజుగా వస్తుంది. 6 రోజులలో ఇంతవరకు ఆ నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చేయకపోగా ఉల్టా బాధితురాలి ఫోటోలు, బాధితురాలి కుటుంబంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ విక్టిమ్ షేమింగ్ చేస్తూ సిగ్గు లేకుండా బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకొని, తన కేంద్ర హోంమంత్రి పదవిని ఉపయోగించుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండదండలతో ఇలా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు. కేవలం తన కొడుకు కాబట్టి తన పదవిని ఉపయోగించుకొని ఇలా మహిళలపై అఘాయిత్యం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడిని ఇలా ఇంట్లో పెట్టుకొని కాపాడుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతుంది. ఇలా ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుందా అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నాను. 6 రోజులు అవుతుంది అండి. పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఇలా సుప్రీంకోర్టు 24 గంటలు అరెస్ట్ చేసి పారుదోబాలే. 6 రోజులు అవుతుంది. ఇంతవరకు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి? ఇలా సిట్టు విచారణకై వాళ్ళు ఒక సిట్ వేసింది. ఇలా పోక్సో చట్టంలో సిట్ వేయాలని ఉంది ఎక్కడైనా? పోక్సో చట్టం ప్రకారం సిట్ వేయొద్దు, డైరెక్ట్ అరెస్ట్ చేసి పారేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసినాక విచారణ చేయాలి. ఇలా విచారణ లేకుండా ఏం లేకుండా సిట్ వేసి కాలయాపన చేస్తూ వాడు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. దీనంతటికీ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనం, రేవంత్ రెడ్డి యొక్క లొంగిపోడుతనం. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గర లొంగిపోయిండు, బండి సంజయ్ దగ్గర లొంగిపోయిండు. ఇలా రాష్ట్రంలో బీజేపీ నాయకుల సైడ్ నుండి మహిళలకు రక్షణ కరువైంది. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, బండి సంజయ్ ఖచ్చితంగా తన పదవి నుండి రాజీనామా చేయాలి. తన పదవి నుండి రాజీనామా చేస్తేనే ఆ బాలికకు న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆ విధవని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏందో ఇలా పోలీసులు బయట పెట్టాలి. సిట్టు విచారణ కూడా వాడు రాలేదు. ఇలా సిట్టు విచారణకు పిలిస్తే ఆ దుర్మార్గుడు, ఆ ఉన్మాదిగాడికి ఇలా సిట్టు విచారణకు కూడా రాలేదు. ఇలా లోపాయికారి ఒప్పందం ఏం చేసుకున్నారు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్? ఈ రాష్ట్రంలో ఈ బాలిక తరఫున, అనేక మంది మహిళల తరఫున ఇలా గొంతు విప్పి కొట్లాడుతుంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే. ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీ వాడు ఎవడు కూడా బండి సంజయ్ రాజీనామా కోరలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు? ప్రధానమంత్రి గారు, వీ డిమాండ్ యూ టు dismiss Bandi Sanjay from your cabinet right away, because there is a chance of deviating this case using the public office. ఆయన ఆఫీస్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దిగిపోవాలి, ఆ విధవని అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒక భరోసా కల్పించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు భరోసా కల్పించాలంటే వాడు బయటికి వెళ్ళొద్దు. ఇలా వాడి మీద పెట్టినటువంటి కేసులు కూడా మొదటి రోజు నార్మల్ ఉత్తుత్తి కేసులు పెట్టిన 4-5 ఏళ్ళు జైలు పట్టేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొంతెత్తినరో అప్పుడే స్ట్రిక్ట్ కేసులు పెట్టిర్రు, స్ట్రిక్ట్ సెక్షన్ల మీద పెట్టిర్రు. ఇప్పుడు కనుక వాడిని అరెస్ట్ చేసి 20 ఏళ్ళు జైలు పంపకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరికి కూడా న్యాయం జరగదు. ఒక భరోసా కల్పించలేరు మీరు. ఖచ్చితంగా వాడిని లోపలేయాలి. సిగ్గులేని బండి సంజయ్ నిన్న ఏకతా యాత్ర చేస్తాడు కరీంనగర్లో. ఏమంటాడు? హనుమంతుని లెక్క నేను ఇలా హనుమంతుడు లంకను దానం చేసినట్టు ప్రతిపక్ష పార్టీలు దానం చేస్తాడంట. సిగ్గుందా బండి సంజయ్ నీకు? అసలు నీ కొడుకుని దానం చేయి నువ్వు. ఫస్ట్ నీ కొడుకుని తీసుకొచ్చి జైల్లో పోయేపు. ఫస్ట్ నీ కొడుకుని జైల్లో పోయేపకుండా నువ్వు ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకులను దానం చేస్తావా? నీ ముఖానికి నువ్వు జై శ్రీరామ్ అనే అర్హత ఉందా నీకు? ఇలా జై హనుమాన్ అనే ఒక అర్హత ఉందా? పవిత్రమైనటువంటి దేవుని స్లోగన్స్ ఇచ్చే అర్హత ఉందా నీకు? నీ కొడుకునే ఒక దొంగలాగా తయారు చేస్తావు. వానికి లేని అలవాట్లే 25 ఏళ్ళ పోరాడు, 4 ఫీట్ ఉంటాడు వాడు. వాడిని ఎవడో హనీ ట్రాప్ చేస్తాడు. వాడు సిగరెట్లు స్మోక్ చేస్తాడు, మందు తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఆఖరికి వాడిని యూనివర్సిటీలో తోటి విద్యార్థుల్ని కూడా వాడు కొట్టి కేసులలో ఇరుక్కున్నాడు గతంలో. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థాన ఆత్మీయ సభ నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ఆత్మీయ సభ 1986 నుండి 2026 వరకు రాజకీయ యోధుడిగా, ఆనాడు టీడీపీ మంత్రిగా, రోడ్డు భవనాల శాఖ మంత్రిగా, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన తుమ్మల నాగేశ్వరరావుకు సన్మాన సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి మాజీ ఎమ్మెల్యే ఇల్లెందు గుమ్మడి నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నేతలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన సన్మానం చేశారు. सत्या सफला संत श्रीमंतो महान कोणुन्नंतु निर्वाणस्य श्री सीतारामचंद्र स्वामी देवता विग्रह शासित द्वारा धनमनक वस्तुवाहन पुत्रभौ प्रणवचंद्र संपदूर्ति श्रीलक्ष्मी सीता शत्रुपाय सर्वनिष्ठ सिद्धिरस्तु शीघ्रमेव अत्युन्नत पदवी प्राप्तस्तु आयुरारोग्य జీవితాంతం నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం ఖమ్మం జిల్లా ప్రజలకి, అదేవిధంగా నేనున్నటువంటి వ్యవస్థకి నేనున్నటువంటి నాయకత్వానికి చేదోడు వాళ్ళు. ఈ కార్యక్రమం నాకు ఇష్టం లేని కార్యక్రమం అయినా ఖమ్మం నియోజకవర్గ మిత్రుల యొక్క కోరిక మేరకి ఈ కార్యక్రమం వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. నిర్వహించిన పెద్దలందరికీ, మిత్రులందరికీ, నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క దయ వల్ల, ఆయన పాదాల చెంతన పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదంతో, నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ఈ జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో సామాన్యుడినైనటువంటి నాకు ఈ రాష్ట్రంలో ఇంత గుర్తింపు తెచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, నేను కోరుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు, నేను ఆశించింది కాదు, ఇది రాత నన్ను రాజకీయంగా ప్రోత్సహించినటువంటి ఖమ్మం ప్రజలకి, అదేవిధంగా నన్ను ప్రోత్సహించినటువంటి నాయకులకి, పార్టీ బలహీన వర్గాల కోసమే కాకుండా నికార్స్ అయినటువంటి, నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు, నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు, నాకు ఆటుపోట్లున్నా, కష్టాలున్నా, నా కుటుంబ సభ్యులు నన్ను ఒక్కొక్కసారి నన్ను సంపాదించలేదని చెప్పి ఆపాదించినా కూడా నేనెక్కడా డీవియేట్ కాకుండా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరు ముఖ్యమంత్రుల దగ్గర అదే నిబద్ధతను కొనసాగిస్తూ ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి సేవలు చేసి సభకు మనందరినీ ఆహ్వానించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సమయం ఎంతో ఆనందంగా ఉంది. నాకు తెలిసి 83 కన్నా ముందున్నటువంటి ఇరిగేషన్ మీద మేమంతా కష్టపడి రాసుకుని అది చేసి ఇది చేసి చెప్పాలి. ఆయన లేచాడు, అర్ధగంట ఆసుదారగా అర్ధగంట అర్థమయ్యే రీతిలో ఇరిగేషన్ గురించి గొప్ప ఇంజనీర్ల కంటే ఘనంగా చెప్పారు. నాకు గుర్తు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు కలెక్టర్గా, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అట్లా అన్నిట్లో ఉంటారు, కానీ అసందర్భాలకు నాటి నుంచి ఊరికి చీటికి మాటికి అసెంబ్లీలో ఆయన దానిలో ఇన్వాల్వ్ అవటం అటువంటి చేయడం. అందుకని ఆ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. కోదాడ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ మోహన్ బాబు, తహసీల్దార్ సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కోదాడలో రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. సూర్యాపేట జిల్లా కోదాడలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి ఫీల్డ్లో రావడం జరిగింది. నిన్న తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం, మధ్యరల్లా ప్రాంతంలో విజిట్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో విజిట్ కావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట ప్రాంతంలో మిల్స్ కానీ మిగతా ఎక్కడైతే మిల్స్ సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో అక్కడ విజిట్ కావడం జరిగింది. ఈరోజు కోదాడ ప్రాంతంలో ఉన్న మిల్స్ దగ్గర విజిట్ చేసి అన్లోడింగ్ ప్రక్రియ చూసుకోవడం జరుగుతున్నది. మనకి వచ్చిన ధాన్యంలో దాదాపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న అంచనా ఉండే. ఇప్పుడు దాకా సాధారణంగా 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం రావచ్చు అని మనకి ఉన్న అంచనాలు. దీంట్లో ఇప్పుడు దాకా 2,10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది, మిల్స్కి తరలించడం జరిగింది. మిగతా ధాన్యం కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో బ్యాగింగ్ చేసి ఇమీడియట్లీ వెహికల్స్ ఏర్పాటు చేసి మిల్స్లో పంపించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అవసరాన్ని బట్టి వెహికల్స్ పంపించడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అవసరం ఉన్న వెహికల్స్ కానీ అన్లోడింగ్ పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేసెస్లో వేగవంతంగా చేయడానికి హమాలీలు ఎక్కువ మొత్తంలో మొబిలైజ్ చేసి, మిల్స్ ఎక్కువ మొత్తంలో మొబిలైజ్ చేసి వాటికి ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్గా అన్లోడ్ చేయడానికి జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, ఇక్కడ ఇంకా మనం పెండింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉన్నదో అది సూర్యాపేట డివిజన్లో ఎక్కువ ఉన్నది. మిల్స్ కొంత కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో కూడా ఉన్న మిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఇంకా వేగవంతంగా చేయడానికి మనం అందరూ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కంప్లైంట్స్ మనకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, వాళ్ళకి వెంటనే ఇక్కడ విజిట్ చేసి వాటి మీద ఇమీడియట్ చర్యలు తీసుకోవడం చెప్తా ఉన్నాము. ఎక్కడైతే మనకి నిర్ధారితం చేసిన క్వాంటిటీ ఉన్నదో అది పంపించిన తర్వాత వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకి మిల్లర్ దగ్గర వచ్చిన తర్వాత కూడా క్వాంటిటీస్, మనం అలాటెడ్ క్వాంటిటీ ఏదైతే పీపీసీ నుంచి ట్రక్ షీట్ మూవ్ అవుతుందో ఆ క్వాంటిటీస్ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడం అని మనం ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మండల అధికారులు కావచ్చు, సివిల్ సప్లైస్ అధికారులు ఇమీడియట్లీ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఈ విషయం. రక్త
క్యాన్సర్ చికిత్సా రంగంలో ఆధునిక సాంకేతికతలు, వైద్య పద్ధతులు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయని డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. రక్త క్యాన్సర్ చికిత్సా రంగంలో ఆధునిక సాంకేతికతలు, అత్యాధునిక వైద్య పద్ధతులు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయని ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ చికిత్స మరింత ఖచ్చితంగా, సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ ఆధునిక చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నారు. ప్రెసిషన్ థెరపీ ద్వారా రోగి పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, దీనివల్ల చికిత్సా ఫలితాలు మరింత మెరుగుపడుతున్నాయని చెప్పారు. అలాగే కార్టిసెల్ థెరపీని లివింగ్ డ్రగ్ గా అభివర్ణిస్తూ రోగి స్వంత కణాలను శిక్షణ ఇచ్చి క్యాన్సర్ కణాలపై పోరాడే విధంగా మార్చడం ఈ విధానంలోని ప్రత్యేకత అని తెలియజేశారు. ఈ థెరపీ ద్వారా కొన్ని క్లిష్టమైన రక్త క్యాన్సర్ కేసుల్లో కూడా ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయన్నారు. ఆధునిక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పద్ధతుల వల్ల రోగులు ఎక్కువ కాలం మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించే అవకాశాలు పెరిగాయన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్లడ్ స్పెషలిస్టు, రక్తానికి సంబంధించిన జబ్బులు, క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు స్పెషలిస్ట్. సో ఈనాడు మనకు కలిసింది ఏంటంటే, మనకు ఇప్పుడు క్యాన్సర్లలోనూ రక్తానికి సంబంధించిన జబ్బుల్లోనూ చాలా కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి. రెవల్యూషనరీ కొత్త మందులు వచ్చాయి, కొత్త పద్ధతులు వచ్చాయి ట్రీట్ చేయడానికి. మునుపెన్నడు మనకు క్యూర్ లేదు, మనకు బాగుపడే ఒకటి లేదు. లేదా అమెరికాలో ఇక్కడ ఇంగ్లాండ్లో దొరుకుతుంది, కానీ ఇక్కడ మనకి ఇండియాలో లభ్యం కాదు. అది కూడా మనకి కరీంనగర్ లాంటి చోట్లలో కాదు, అల్ల కాదు అనుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు డోర్ స్టెప్ మీదే ఉన్నాయి. హైదరాబాద్ కూడా, అమెరికాకి హైదరాబాద్లో మనం ట్రీట్ చేసేదానికి తేడా లేదు. హైదరాబాద్కి వచ్చిందంటే కరీంనగర్కి వచ్చినట్టే. ఇలా చాలా విషయాలు కరీంనగర్లో కూడా అవైలబుల్ చేయొచ్చు. ఈ కొత్త రకాల మందులతోటి, కొత్త రకాల పద్ధతులతోటి ఈరోజు మనం క్యూర్ చేయలేము అనుకున్న బ్లడ్ క్యాన్సర్లు కానీ, మామూలు క్యాన్సర్లు కానీ, ఇతర బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఇప్పుడు మనకు క్యూర్ అనేది అందుబాటులో ఉన్నది. కొంతమంది ఇప్పటికీ కూడా క్యూర్ అంటే మొత్తం జబ్బుకోవడం, మొత్తం జబ్బు పోగొట్టలేకపోయినా చాలామందికి మనము కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ నార్మల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ముఖ్యంగా కరీంనగర్ లాంటి చోట్లలో మనకు థాలసీమియా లాంటి బ్లడ్ డిసీజెస్, అంటే మనకి క్యాన్సర్తో సంబంధం లేని జబ్బులు కూడా మనకు ఉన్నాయి. థాలసీమియా అని, సికిల్ సెల్ అని, ఈ ఏజెన్సీ బట్టి అంత మనకి సికిల్ సెల్ చాలా ఉంటుంది. మనకి ఇక్కడ కరీంనగర్ రామగుండ ఏరియాలో థాలసీమియా కూడా చాలా కామన్గా ఉంటుంది. వాటికి కూడా ఇప్పుడు కొత్త మందులు, కొత్త పద్ధతులు వచ్చాయి. ఆ విషయం మాట్లాడడానికి ఏమన్నా అడుగుతారా? మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ అని ఇంకో రకం. ఇది ముఖ్యంగా వచ్చే బ్లడ్లో వచ్చే కామన్ క్యాన్సర్లు. మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో మనకు అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా అనేది చాలా కామన్ పిల్లలు. ముఖ్యంగా ఏఎంఎల్ అనేది అడల్ట్స్లో చాలా, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అంటారు, అది అడల్ట్స్లో చాలా కామన్. అడల్ట్స్లో మీకు ఈ మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ అంటాం, అంటే పాలిసైథీమియా వేరా, ఎసెన్షియల్ థ్రోంబోసైటోసిస్, సిఎంఎల్ అనబడే మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్లు కూడా మనకు అడల్ట్స్లో చాలా కామన్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్. ఈ ఇమ్యూనోథెరపీ లేదు సార్. ఇమ్యూనోథెరపీ అనేవి ఒక కోవకు పేరు. అందులో చాలా రకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనోథెరపీలు, ముఖ్యంగా మనం వాడే మందులు ఈ రోజుల్లో చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటాం. ఇమ్యూనోథెరపీ ఫ్యామిలీలో చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని ఒక రకం మందు. ఏం చేస్తాయంటే బేసికలీ క్యాన్సర్ కణాలని
పెళ్లికి ముఖ్యమైనది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుండి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. ఈ నెల 18 నుండి వచ్చే నెల 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం రావడంతో ముహూర్తాలకు బ్రేక్ పడింది. శుభ ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒకటయ్యారు. ఈ నెల 18 నుండి వచ్చే నెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈ నెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకా తిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుండి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, అచ్చి పూల మండపాలు నిర్వహించేవారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుండి బిజీ కానున్నారు. ఈ నెల 14 నుండి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుండి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాల ప్రారంభోత్సవాలు వంటి ఏ విధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాఘవాపురం ఎక్స్ రోడ్ యూపీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ అనంతుల రేణుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించవద్దని, బస్సులపై వెళితే ప్రమాదాలు జరగవచ్చని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం స్నాక్స్, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తామని, సీనియర్ టీచర్లతో బోధన జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కోలా లక్ష్మి, మౌనిక, పద్మ, కోలా ఉపేందర్, బట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. మనం రక్షించుకుందాం. బడియడు పిల్లల్ని మన ఊర్లోనే పంపిద్దాం. ప్రైవేట్ పాఠశాలకు స్వస్తి చెప్తూ మన గవర్నమెంట్ పాఠశాలను ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా చిన్న పిల్లలని అనవసరంగా బస్సులు ఎక్కించి వాళ్ళని శ్రమ పెట్టవద్దు. మన ఊరు పాఠశాలలోనికే పంపిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, పాలు, పండ్లు రకరకాలుగా అన్ని పిల్లలు ఎదుగుదలకు ఉపయోగపడేలాగా పెడుతున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, 34 వస్తువుల కిట్టు, అలాగే మంచి నాణ్యమైన విద్య చెప్పే విద్యార్థులకు విద్య బోధించడానికి నాణ్యమైన వృత్తిపరమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని మన ఊరి పిల్లల్ని మన బడికే పంపిద్దాం. మన పాఠశాలని డెవలప్ చేసుకుందాం. మన ఊరికి కొత్త పాఠశాల వచ్చేలాగా మీ అందరి సహకారం ఉండాలని, అనవసరంగా ప్రైవేట్ పాఠశాలకు పంపించి వేలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చదివేది ఉండేది ఎలా ఉండేది కూడా మనకు తెలియదు. మన పాఠశాలను మనం రక్షించుకుందాం. మన ఊరు బడిని మనం కాపాడుకుందాం. మీ అందరి సహకారంతో అది సాధ్యమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075
1751 మరియు 9000422525.